కూర్చొని కొంత సమయము దేవుని మాటలు కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినుచుండగా దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి వినుచున్నటువంటి మాటలలో పరమార్థమును గ్రహించి పరలోక రాజ్యము కొరకు మనము నిలబడి ఆయన చిత్తమును ఆయన ఉద్దేశములను కలిగి జీవిద్దాం. సమయానుకూలతను బట్టి సమయములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టెను. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి సందర్భమును జాగ్రత్తగా గ్రహించిన వారమైతే ఈ సందర్భాన్ని చాలా గొప్పగా మనము వినుచున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక మాట మీకు తెలియచేసి ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి మరలా పాపం చేశారు. ఎవరి దృష్టికమ్మా? దేవుని దృష్టికి మరలా పాపం చేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పాపం చేశాడో దేవుడు వారిని మరలా ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఎప్పుడైతే ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడో అప్పుడు వాళ్ళు దేవునిని మొరపెట్టడం ప్రారంభించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటన చేసినప్పుడు ఆ కాలంలో దాను వంశస్థుడైనటువంటి జొరియా పట్టణమునకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మనోహ. ఎవరమ్మా? మనోహ. తన భార్య గర్భం లేకుండా ఉన్నది. ఇప్పుడు మనోహ దేవుని ప్రార్థన చేశాడు. తన భార్య ప్రార్థన చేశాడు, అయ్యా నీవు మా గర్భమును తెరిచిన ఎడల మాకు ఒక బిడ్డను అనుగ్రహించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇశ్రాయేలీయులను రక్షకుడు కావాలని ఊహించిన పద్ధతిని బట్టి అక్కడ మనోహకు తన భార్యకు దర్శనమిచ్చి, అయ్యా నీ గర్భవాసం నాకు కుమారుని పుట్టించబోతున్నాను. అతడు పుట్టినది మొదలుకొని అతని యొక్క నెత్తి మీద మంగళ కత్తి వేయకూడదు. అతడు ఈ యొక్క అంటే జుట్టు ఉంది కదా, ఇది నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడు కాబట్టి అతని యొక్క బలము అతని యొక్క వెంట్రుకల్లోనే ఉంటుంది. అతని వెంట్రుకలు ఎప్పుడైతే కొరికేస్తారో అప్పుడు అతని బలము అతని నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ విషయములలోనైనాను తన యొక్క జుట్టును కత్తిరించే పని మాత్రము చెయ్యొద్దు అని చెప్పాడు. ఓకే, ఆ విధంగా దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ సంసోను పెరిగి పెద్దవాడయ్యాడు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించాడు. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా కూడా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు బలం కలిగిన వాడు, చాలా గొప్ప బలం కలిగిన వాడు. గాడిద యొక్క దవడెముక తీసుకొని 1000 మందిని చంపినటువంటి బలము కలిగిన వాడు. ఒక్కడే 1000 మందిని చంపినటువంటి బలము కలిగిన వాడు. ఇలాంటి సంసోను
నాకు ఎదురు లేదన్నట్టుగా, నేను ఎక్కడ తల వంచాల్సిన పని లేదన్నట్టుగా ఇలాగ తిరుగుతూ తిరుగుతూ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షిస్తూ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమయం అది. అయితే ప్రతి మనిషి జీవితంలో గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక దానిలో బలమిస్తాడు, ఏదో ఒక విషయంలో బలమిస్తాడు. ఆ బలమును మనం గుర్తించాలి. ఏదో ఒక దాంట్లో పాటలు పాడే దాంట్లో కానీ, ప్రార్థన చేసే దాంట్లో కానీ, వాక్యం చెప్పే దాంట్లో కానీ, పరిచర్య చేసే దానిలో కానీ, ఇతరులకు వెళ్ళి సువార్త చెప్పే దానిలో కానీ ఏదో ఒక దానిలో బలం ఉంటుంది. ఈ బలము కలిగినటువంటి మనము ఆ బలమును కాపాడుకోవటానికి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇతని యొక్క పరిస్థితి ఏంటంటే, ఇతనికి ఆ యొక్క పద్ధతులను పెట్టి ఆ బలాన్ని బట్టి ఎవరు ఇతని ఎదుట నిలబడేవాళ్ళు కాదు, ఎవరు ఇతని దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఇతనికి అంత గొప్పవాడు, అంతగా గొప్ప బలము కలిగినటువంటి వ్యక్తి. బాగా వినండి, ఎంత గొప్ప బలము కలిగిన వ్యక్తికి ఒక చిన్న బలహీనత కూడా ఉంది. ఏంటమ్మా, బలం ఉందంటే బలహీనత కూడా ఉంటుంది. బలం ఉంటే బలహీనత ఉండడం అనేది సాధారణమే. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా, ఒకదానికొకటి వ్యతిరేకమైనవి ఉండాలి, అవునా కదమ్మా? బలము ఉన్నవాడికి ఏదో ఒక దాంట్లో బలహీనత ఉంది. కాబట్టి సంసోనుకి ఏం బలహీనత ఉంది తెలుసా? ఏం బలహీనత ఉందమ్మా ఎవరికైనా? స్త్రీ వ్యామోహం అనే బలహీనత. గొప్ప బలవంతుడే, అన్ని విషయాల్లో గొప్పవాడే, ప్రతి దానిలో ఎవరినైనాను ఎదిరించగలిగిన శక్తి ఉన్నవాడు, ప్రతి దానిలో దేన్నైనాను ఓడించగలిగిన శక్తి ఉన్నవాడు. కానీ కామాతురత కలిగిన వాడు. సంసోనుకు కామాతురత ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఉంటుంది, అంతే కదా? అందరికి అది ఉండాలని లేదు. ఒకరికి ధనాపేక్ష ఉండొచ్చు, ఒకరికి అహంకారం అనేది ఉండొచ్చు, ఒకరికి గర్వం అనేది ఉండొచ్చు, ఒకరికి కోపం అనేది ఉండొచ్చు, ఒకరికి అనుమానం అనేది ఉండొచ్చు, ఒకరికి బూతు మాటలు అబద్ధములు అనేవి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మనం అందరిని ఒకే దానికి కట్టేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సంసోనుకు బలం దేంట్లో ఉందో, బలహీనత కూడా దేంట్లో ఉన్నదో ఎవరికి తెలుసు? ఆలోచించండి. సంసోనుకు బలము దేంట్లో ఉందో, బలహీనత కూడా దేంట్లో ఉందో ఎవరికి తెలుసు? బలము ఎవరికి తెలియదు, తెలుసా? బలము దేనిలో ఉందో ఎవరికి తెలియదు. మరి బలహీనత ఏముందో ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా బలహీనత? నీ బలము ఎవరికి తెలియకపోవచ్చు, నీ బలహీనత ఎవరికైనా తెలుస్తుందా? ఇంకా దేవునికి తెలియదు ఏముండదు. సంసోను బలహీనత ఎవరికి తెలుసు? దేవుడికి అన్ని తెలుసు అక్క. దేవుడి గురించి మనం మాట్లాడంత గొప్ప అంతగా దేవుడికి తెలియదంటే ఏమి? సంసోను బలహీనత ఎవరికి తెలుసు? ఇది మనకు కావాలి ఈరోజు. సంసోను బలహీనత ఎవరికి తెలుసు అంటే, సంసోను యొక్క శత్రువులకు తెలుసు. ఆమేన్. నీ బలహీనత ఎవరికి తెలిసిన ఇబ్బంది లేదు, నీ శత్రువులు తెలిస్తేనే ప్రాబ్లము. సంసోను బలహీనత సంసోను శత్రువులైనటువంటి ఫిలిష్తీయులకు తెలిసింది. అందుకనే దెలీలా అని ఆమె దగ్గరికి వచ్చి, నీకు సొమ్మెత్తాను, సంసోను బలం దేంట్లో ఉందో చెప్పమన్నారు. అర్థమవుతుందా? సంసోను బలహీనత దేనిలో ఉన్నదో తెలుసుకోవాలంటే, సంసోనుకు బలము దేనిలో ఉందో తెలుసుకోవాలంటే సంసోను బలహీనత తెలియాలి. అందుకనే మరోసారి అతను ఒక పొడుపు కథ అతను మీకు తెలుసో తెలియదు. అంతగా మీరు బైబిల్ న్యాయాధిపతుల గ్రంథాలు ఇవన్నీ తిరగేసి ఉంటారు కదా, అంత గొప్పగా బైబిల్ చదివంత ఓపిక లేదు. ఎందుకంటే కూర్చోవటానికి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటానికి, కోపపడటానికి, తిట్టడానికి, తగాదలు పెట్టుకోవటానికి, ఆ గురించి ఈ గురించి దిగులు పట్టడానికి సరిపోద్ది సమయం అంతా. బైబిల్ చదివేంత సమయం ఉండదు. అంటే మన చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు ఉన్న వాళ్ళకు ఉంటుందా? నిజంగా చెప్తున్నాను, బైబిల్ చదవకుండా
నిద్రపోయినోడు పాపం చేస్తాడు. చదువచ్చినోడు వాక్యం వినకుండా నిద్రపోయినోడు పాపం చేస్తాడు. ఇది పర్ఫెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే బలమైన దానిలో నుంచి తీపి వచ్చిననేటువంటి ఒక పొడుపు కథ వేసిపోయాడు. తర్వాత ఆ పొడుపు కథ యొక్క వివరణ చెప్పటం ఎవరల్ల కాదు. అప్పుడు ఎవరు చెప్పారు? సంసోనే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆమేన్. అంటే స్త్రీలకే చెప్పాడు, పురుషులకు చెప్పడు మనోడు. ఎందుకంటే స్త్రీల దగ్గర బలహీనుడు, కొందరు డబ్బు దగ్గర బలహీనుడు, కొందరు అహంకారం దగ్గర బలహీనుడు, కొందరు గొప్పల దగ్గర బలహీనుడు. తెలుసా? మనకడి ఉదాహరణకు ఒక 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, గొప్పలు చెప్పుకుంటాడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయని. గొప్పలు చెప్పుకుంటే ఏమవుతుందమ్మా? గొప్పలు చెప్పుకుంటే ఏమవుతుంది? జనాలు నన్ను గొప్పడుగా చూస్తారని. అవునా కదా? ఉండదా? అవునా కదా? చెప్పండి. ఏమి లేదు, మనం ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ ఒకటి ఏదైనా చేసామనుకోండి, 10 రూపాయలు అయితే 50 రూపాయలు అయినాయి అని చెప్పుకుంటా. 10 కాడు పోయి వచ్చిన అనుకోండి, తిన్నది 2 రూపాయల దోశ అయితే 500 రూపాయలు పెట్టి బిర్యానీ తినొచ్చామని చెప్పుకుంటారు. ఎందుకోసం? ఈ రేంజ్ మామూలుది కదా అనుకుంటారు. ఇప్పుడు నేను వేసుకునేటువంటి వస్త్రం ఉంది కదా, ఈ చొక్క 150 రూపాయలు, 150 రూపాయలు అనుకోండి. ఇది నేను ఎక్కడో అది హైదరాబాద్లో తెచ్చుకున్నాను, ఈ చొక్క 3000 4000 అని చెప్పుకుంటారు. అంటే వాడు చూసే వాళ్ళు అనుకుంటారు, వాడు వేసుకున్న చొక్క 3000 అంట, వాడి రేంజ్ ఎంతో. అంటే ఏ కాడికి నీ గొప్ప చెప్పుకోవటానికి, నువ్వు పరపతి ఇవ్వటానికి ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. మరి కొంతమందికి వాళ్ళ ముఖంలో సంతోషం అనేది ఉండదు. అపవాది ఏం చేస్తారు? శత్రువు తెలుసుగా. మన శత్రువు ఎవరమ్మా? ఎవరు మన శత్రువు? చెప్పండి త్వరగా, చెప్పేస్తే త్వరగా ముగించుకుందాం. ఎవరు మన శత్రువు తెలుసా? ఎవరు మన శత్రువు తెలుసా మీకు? ఆమేన్. మీకు శత్రువులు ఊరు లేరా? మీరంటే పడనోళ్ళే మీ శత్రువులు. వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఏదంటే బలహీనత అయ్యే మీకు చెప్తారు తీసుకొచ్చి. మీకు ఏదంటే బలహీనత అయ్యే చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? ఇదిగో నువ్వు సొమ్ము తెచ్చు, నువ్వు సొమ్ము సంపాదించుకుంటున్నావు కదా, మీ 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 తమ్ముడు నీకంటే ఎక్కువ తెచ్చుకున్నాడు. వాడు బలహీనుడు సొమ్ము విషయంలో. ఒక భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో నీ భర్త అలా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏమో దీంట్లో బలహీనరాడు. నీ భార్య అల్లక్కడ ఉంది, ఈయన దీంట్లో బలహీనుడు. అంటే నీకు ఏది బలహీనతో వాళ్ళకి తెలుసుకొని ఆ బలహీనత నీ దగ్గర వచ్చి పెట్టేస్తారమ్మా. ఇప్పుడు సంసోను బలహీనుడు దేంట్లో తెలుసుకున్నారంటే ఫిలిష్తీయులు స్త్రీల విషయంలో సంసోను కొద్దిగా బలహీనుడు. కాబట్టి సంసోనును పట్టుకోవాలంటే మన బలము సరిపోద్దా? 1000 మందిని చంపిన వాళ్ళు నేను పోయి చంపగలరా? మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు, మన మన యొక్క ఆయుధాలు సరిపోవు, మన యొక్క డబ్బు సరిపోదు, మన సంపద సరిపోదు. సంసోనును పట్టుకోవాలంటే చేతగాని బలహీనమైన ఒక స్త్రీ చాలు అనుకున్నారమ్మ. బంగారం కంటే, ఆయుధాల కంటే, బలము కంటే, వాళ్ళ దగ్గర ఉన్న సమస్తము కంటే ఏం చాలు అనుకున్నారు? బలహీనమైన ఒక స్త్రీ చాలు. సంసోను వలలో పడిపోతాడు. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా, పెద్ద పందులు ఉంటాయి మీ మిరప తోటలోకి, కంది తోటలోకి వచ్చి కోవ చేస్తుంటాయి. వాటిని చంపడానికి మీ వల్ల శక్తి కాలదు. అందుకని ఏం చేస్తాము? ఎంత చిన్న టమాటకాయలో అంత చిన్న మందు పెట్టి ఆడేసేస్తాం, కొలకొల మందు. అది తినేసుకుంటే ఇక్కడ చచ్చిపోతుంది. అసలు ఆ మందులు దాంట్లో పెట్టినప్పుడు అది తినగానే దాని ఎమ్మటే కళ్ళు తిరిగానే పడిపోద్ది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ బలము ఎవరికి అవసరం ఎక్కడ? నీ బలహీనత కావాలందరికీ. నీ బలహీనత తెలిస్తే నీ బలం తెలుసుకోవడం పెద్ద లెక్కేమి? అవునా? నీ బలహీనత తెలిసిందనుకో, నీ బలం తెలుసుకోవడం పెద్ద లెక్క అనుకుంటున్నారా? ఎవరికి కాదు. ఇప్పుడు సంసోను బలహీనత ఫిలిష్తీయులకు అందరికి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? సంసోనుకు కొంచెం స్త్రీలంటే పిచ్చి ఉన్నది. కాబట్టి సంసోను ఎక్కడికి పోతున్నాడు అని ఆలోచించి సంసోనును దెలీలా దగ్గరికి వెళుతున్నప్పుడు చూసి దెలీలా దగ్గర పోయి బిజినెస్ చేస్తున్నారు. సంసోను ఏమన్నట్లు ఎక్కడ? సంసోన్తో అసలు పనే లేదు ఎలకో. దెలీలా దగ్గర పోయి, నీ దగ్గరికి వచ్చిపోతున్నాడు కదా సంసోను, ఆయన గురించి నీకు తెలుసు కదా, సంసోను యొక్క
బలము దేంట్లో ఉందో తెలుసుకో చాలు అన్నాడు. తన తల్లికి తన తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. సంసోనుకు తన తల్లికి తన తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. అపవాది గారికి కూడా తెలియదు. మరి మనము మన మన బలహీనత వాడికి ఎలా తెలుస్తుందంటే తెలియదు. తెలియకపోతే మనము దేనికోసం పాకులాడుతున్నామో అదే మన బలహీనత. అర్థమవుతుందక్క? మనం దేనికోసం పరుగులు తీస్తాం అదే మన బలహీనత. ఇప్పుడు నువ్వు డబ్బు కోసం పరుగులు తీస్తున్నావు అనుకో, బలహీనత ఏంటిది? నీ బలహీనత డబ్బే. ఇస్కరియోతు యోధా తెలుసా మీకు? వాడి బలహీనత ఏంది? డబ్బు. అప్పుడు డబ్బుతో ఏదైనా చేస్తాడు. డబ్బుతో ఏదైనా చేస్తాడు. అవసరమైతే యేసు ప్రభువుని అమ్మేస్తాడు. వాడి బలహీనత డబ్బు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావడానికి నేను ఏం చెప్తున్నానంటే, సంసోను యొక్క బలహీనత దిలీలా స్త్రీల యొక్క ఆలోచనలు కలిగిన వాడు కనుక సంసోనును పట్టుకోవాల్సింది ఇక్కడే అనుకొని దెలీలా దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ దగ్గరికి వస్తున్నాడు కదా సంసోను, ఆయన యొక్క బలము దేంట్లో ఉందో మాకు చెప్పు, దేంతో కట్టేస్తే అతడు ఒప్ప తీసుకోలేడు మాకు చెప్పమంటే, ఏ పిచ్చోడైనా చదువుతాడమ్మా? నీ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి చూడని చెప్తారా? నీ అది ఫోన్పే లాగ్ చెప్పండి దొంగడు కూరని చెప్తారా? ఇప్పుడు చెప్పండి, దొంగడు కూరని చెప్తారా? నీ ఫోన్పే లాగ్ కానీ నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాకర్ నెంబర్ కానీ దొంగడు కూరని చెప్తారా? చెప్పరు. కానీ వీళ్ళు దేంట్లో వీక్నెస్ అయిపోతారో అక్కడ అడిగితే చెప్పేస్తారు. ప్యాకాట్ దగ్గర పోయి కూర్చుంటే ప్యాకాట్ వీక్నెస్ కలిగినాడు ఏం చేస్తాడు? నా సెల్లుని తాకడ పెడతానంట. కావాలని నా సెల్లుని డబ్బులను నువ్వే కొట్టుకో కావాలంట. అంటే ఏంటి? అది ఒక పిచ్చి. అర్థమైందా? తాగుబోతుడికి అది ఒక పిచ్చి. ఏమంటాడు తెలుసా? కావాలంటే నా సెల్లు తాకడ పెట్టుకో, దీంట్లో డబ్బులు ఉన్నాయి అకౌంట్లో నుంచి అంత కావాలంటే అంత తీసుకో. భార్యకి కూడా చెప్పరు. మరి సారాయుడికి చెప్తుండేది, భార్యకి కూడా చెప్పరు. మరి ప్యాకెట్ కాడ చెప్తుండేది, అది వాడి పిచ్చి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇన్ని ఆడ పాడు చేయలేం కానీ ప్యాకెట్ దగ్గర తెచ్చిపోతే పాడైపోతాడు. ఈయన ఎక్కడా పాడు చేయలేము కానీ ఆ మద్యం షాపు కాడికి పోతే మనం ఖర్చు పెట్టేయాల్సిన పనిలే, వాడే ఖర్చు పెడతాడు. ఎప్పుడైనా నువ్వు పోయి ఒక 100 రూపాయలు ఇవ్వమంటే డబ్బులు ఆడిరా అంటు. అర్థమవుతుందా? డబ్బులు ఆడున్నాయి, ₹1 కూడా లేదు. అదే ఈయన తీసుకెళ్ళేసి ఆ సారా ఎంగడి దగ్గర కూర్చోబెట్టి ఈడే ఒక 100 రూపాయలకు సారా పోపిస్తే ఇంకీడి పెట్టాల్సిన పనిలే, వాడే పెడుతుంటాడు. వాడి దగ్గర ఉన్నాయి మొత్తం. నా దగ్గర ఏం తక్కువ నేను అనుకున్నావు, నేనేం లేనని అనుకున్నావా, కావాలంటే చూడంటాడు. ఏంటి నిన్నాడు నేను దగ్గర అంటే ఇదిగో చూడమంటాడు. ఇవాడు ఉన్నవాళ్ళు మొత్తానికి 20,000కైనా పోయమంటాడు. ఫస్ట్ వీడు పెట్టిందంతా 100. ఈయన 100 రూపాయలు పెట్టినాడు అంటే అర్థమైంది తిక్కలోడైనా, వాడి దగ్గర ఉన్నాయి అన్నీ లాక్కోవాలని. వీడికి ఏ బలహీనత ఉంది? తాగుడంటే బలహీనత. ఈ బలహీనతలో వాడి ఆ బలహీనతలో వాడు తాగిన తర్వాత వాడి బలం మొత్తం చెప్పేసాడు. నా దగ్గర ఇది ఉంది, నా సీక్రెట్లు ఇయ్యి, నేను ఇట్టా, నేను ఏడు తిరుగుతాను. తాగినోడు కాదు నిజాలు ఎక్కువ చెప్పేస్తాడు. వాడు చేసినవి కూడా చెప్పేస్తుంటాను. నేను ఈ తప్పులు చేసి, నేను ఎట్ట చేసి, నేను అక్కడ తిరుగుతున్నాను, ఎట్ట తిరుగుతున్నాను, ఇవన్నీ చెప్తున్నవి ఏంటంటే ఆ బలహీనత వాడి చేత అన్నీ చెప్పిస్తుంది. అది బలహీనత. ఇప్పుడు సంసోనుకున్న బలహీనత ఏం చేసింది తెలుసా? సంసోను చేత ఎవరికి చెప్పకూడని నిజం చెప్పించేసిందమ్మ పాపం. ఎవరికి చెప్పకూడదు. దేవుడు చెప్పాడు, నీ కుమారుడికి తను పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు తనకు సవరము చేయిస్తే తనకున్న బలమంతా పోదంతే. కన్న కొడుకునైనా, కట్టుకున్న భార్యకైనా, తోడబుట్టిన అన్నదమ్ములకైనా ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు దేవుడు, అంతే. మరి ఎవరికి చెప్పనాడు? మరి ఎడని చెప్పేశాడు. నీ బలహీనత తెలుసా మీకు? నీ బలహీనత వాడి బలం. నీ బలహీనత వాడి చేతిలో నువ్వు చిక్కించుకునేటువంటి ఆయుధం. అందుకని మీరు బలహీనులు దేంట్లో ఉంటారు ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా కాడ కూర్చున్నప్పుడు కానీ, ఇంట్లో ఉంటున్నప్పుడు కానీ, దేదంటే మీకు బలహీనత? ఏమంటే బలహీనత ఉంటాయి చెప్పండి. మీకు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి, లేని వాళ్ళు ఊరు లేవు. ఈ బలహీనత చేత మన బలాన్ని పాడు చేసి పెడుతుంటారు. కొన్ని విషయాలలో ఎక్కువ పట్టించుకోకూడదు, కొన్ని విషయాలలో ఎక్కువ వదిలేయకూడదు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి.
సంసోను దెలీలా దగ్గరకు వస్తాడని విని దెలీలా దగ్గరకు వచ్చిన వాళ్ళు సంసోను బలము దేనిలో ఉందో మాకు తెలియపరచు అన్నారు. తెలియపరచమన్నప్పుడు ఆలోచించాలి. ఈ దెలీలా ఏమనాలి? ఆలోచించాలి. అయ్యా, మీ అందరికీ చెప్పని వాడు నాకెలా చెప్తాడు అని అడగాల లేదా? అడిగిందా? ఎందుకు అడగలేదు? అక్క? డబ్బు కోసము ఆశపడింది. ఆ బలహీనత ఏంటి? డబ్బు. ఆమెకు డబ్బు ఇస్తే ఏదేమి చేస్తుంది. అవసరమైతే భర్తనేం చంపేస్తూ ఉంటారు డబ్బు ఇచ్చి కొంతమంది. లేదా డబ్బు కోసం చేసేవాళ్ళు లేరు. నిజమా అంటే నిజం. ఈరోజు డబ్బు పిచ్చి మీద వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న పరపతి, వాళ్ళు చేస్తున్న విలువ, వాళ్ళు చేస్తున్న జీవితము, వాళ్ళ యొక్క కుటుంబాలకున్న పరువంతా పక్కన పెట్టేసి పనికి మాలిన జీవితాలు, పనికి రానటువంటి ఒక పిచ్చి కుక్కలాగా డబ్బు కోసం తిరిగేవాళ్ళు లేరా? కేవలం డబ్బు కోసమే. వాళ్ళ తాత ముత్తాతలు ఎంత మంచి పేరు సంపాదించారు, ఆ కుటుంబానికి ఎంత మంచి విలువ ఉంటుంది, ఎంత మంచి పరపతి ఉంటుంది. ఆఫ్టర్ పచ్చనుడి కోసం బజారు పాలైపోయి ఆ పరువంతా బజార్లో చేసిరంటే అర్థమేం తెలుసా? డబ్బు ఉంటే చాలు. ఈరోజు ప్రపంచం మొత్తంలో చాలా మంది కుటుంబాలు చీలిపోయేది డబ్బు కోసమే, కుటుంబాలు పాడైపోయేది డబ్బు కోసమే. ఈ దెలీలా చేసే పని అయినా కొడక డబ్బు కోసం పక్కన వాళ్ళ యొక్క బలాలు తీసుకోకూడదు. నీ వృత్తి కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు నీ పని ఏంది? బిజినెస్, వ్యాపారం చేసుకుంటున్నావు. వ్యాపారంలాగా చేయాలి. డబ్బు కోసం పక్కన వాళ్ళ కుటుంబాలను తగలబెట్టేది వ్యాపారం అంటే దాన్ని. అర్థమవుతుందా? పక్కన వాళ్ళ జీవితాలు పాడు చేసేదాన్ని వ్యాపారం అంటారా? డబ్బు కోసం పక్కన వాళ్ళను చంపేసేది వ్యాపారం అంటారా? డబ్బు కోసం పక్కన కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోయేటట్టు చేయడం వ్యాపారం అంటారా? నీ పని వచ్చాయి, కానీ వ్యాపారం చేసుకుంటే తప్పు లేదు, కానీ జీవితాలను తగలబడితేనే తప్పు. ఇప్పుడు డబ్బు కోసం ఏం చేస్తుంది తెలుసా? డబ్బు కోసం ఏం చేస్తున్నాం? డబ్బు కోసం ఆలోచించండి మీరు. నేను చెప్పేది. ఏం చేస్తాను డబ్బు కోసమేమా? సంసోనును చంపేస్తుంది. ఆమేన్. ఎంత గొప్పది సంసోను. ఇదిగో సంసోను రాగానే తన జీవితంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ సంసోను చచ్చిపోతాడని తెలుసుగా. అది యొక్క బలం పోతే చచ్చిపోతాడని తెలుసుగా. చంపేయటానికి కూడా రెడీ అయిపోయిందంటే ఏమొక డబ్బు ఉంటే చాలు, ఎవరినైనా పరుచుకోవాలి. ఇంకా ఈరోజు ప్రపంచం మొత్తం డబ్బే. అందుకని చాలామంది ఏం చేస్తుంటారు? విడాకులు తీసుకోవాలంటే భరణంగా ఏమెత్తావు? ముందు డబ్బు కావాలా, భర్త కావాలా? డబ్బు కావాలా, భర్త కావాలి? డబ్బు ఏమన్నా శాశ్వత కాలమా? వాళ్ళు ఏమంటారు? భరణంగా ఏమెత్తావు, నెలకి ఎంత ఎత్తావు? వాడే అవసరం లేనప్పుడు వాడు సంపాదించిన డబ్బు ఎందుకు నీకు? నాకు అర్థం కాదా? అది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాడే అవసరం లేదన్నా, మరి వాడు సంపాదించిన డబ్బు ఎందుకు? బాగా ఆలోచించాలి. డబ్బు కోసము వేషైన దెలీలా సంసోనును అప్పగిస్తుంది. కోరికల కోసము బలవంతుడైన సంసోను బానిసైపోయాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎలాగుంది ఆలోచించండి. కొన్ని జీవితాలను మనం ఆలోచించుకుంటే కానీ అర్థం కాదు. ఆలోచించుకోండి, ఏ బలహీనత ఉంది? అందుకని సంసోను దెలీలా దగ్గరికి వచ్చిన ఫిలిష్తీయులు ఏమన్నారంటే, సంసోను యొక్క బలము దేంట్లో ఉందో తెలుసుకోమంటే, ఏదో ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది, 3 సార్లు చూసేమన్నా తెలుసా? సంసోను యొక్క బలము తన జుట్టు కత్తిరితే పోద్దంట. ఎవరు చెప్పారు? చెప్పారమ్మా? మాట చదవండి ఒకసారి. మాట చదవండి ఒకసారి. అప్పుడు వచ్చినమ్మా 17. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపెనని దెలీలా ఎరిగి. నీ అభిప్రాయం అంతా
ఏదో ఒక దానికోసం నువ్వు చెప్పేస్తే నీ జీవితం ఎలాగమ్మా? కొన్ని విషయాలు ఎక్కడా కూడా లొంగిపోకూడదు. కొన్ని విషయాలలో ఏమన్నా ఆలన చేసి ప్రాణం ఇసుకిచ్చినప్పుడు ఏమైపోద్ది? ఇసుకిస్తే ఏమవుతారమ్మా చెప్పండి? ఇసుకిస్తే ఏమవుతారు? ఇసుకిస్తే తెలుసా మీకు? ఇసుకిస్తే ఏమవుతారు తమ్ముడు? విసిగిస్తే కంట్రోల్ తప్పుతారు. అప్పుడప్పుడు చాలామంది విసిగిస్తుంటారు ఇంట్లో వాళ్ళ భర్తలను కానీ భార్యలు కానీ. ఇది కంట్రోల్ తప్పి బూతి మాటలు వచ్చేస్తుంటాయి, కంట్రోల్ తప్పి కోపం అవుతుంది, కంట్రోల్ తప్పి గొడవలు పడతారు. విసిగేయకూడదు. ఒకసారి చెప్పినప్పుడు వదిలేయాలి. ఇప్పుడు తెలియలాగా చెప్పిండుగా, నా బలం దేంటి ఉంటే నీకెందుకులే వదిలేసేయమన్నప్పుడు వదిలేయాలి అంతే. కానీ విసిగిస్తుంది. అతడు ప్రాణము విసికి ఇంతవరకు నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నేను దేవునికి నాజీరు చేయబడిన వాడను. నా నెత్తి అంటే నా తల మీద మంగళ కత్తి పడలేదు. తన సంగతి, తన పరిస్థితి, తన యొక్క స్థితి మొత్తాన్ని తెలియచేశాడమ్మా. ఈరోజు నీ పరిస్థితి ఎక్కడ తెలియచేస్తున్నావు? ఏటికాడ నువ్వు బానిసవైపోతున్నావు? దేని దగ్గర నువ్వు బలహీనుడు అయిపోతున్నావు? దేని దగ్గర నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని, నన్ను కన్న తల్లి ఉన్నదే, నన్ను కట్టుకున్న భార్య ఉన్నదే, నాకు పిల్లలు ఉన్నారే, వీళ్ళందరి పరిస్థితి ఏందని నిన్ను నువ్వు అమ్మేసుకుంటున్నావు. దేని దగ్గర ఆలోచించు. ఇక్కడ సంసోనుకు తన తండ్రి గుర్తు రాలేదా? తన తల్లి గుర్తు రాలేదా? తన భార్య గుర్తు రాలేదా? ఎందుకు రాలేదమ్మా? తన యొక్క బలహీనమైన పరిస్థితులలో తనకు కొన్ని గుర్తురా. మీరు కొన్ని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు కొన్ని గుర్తురావు మీకు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవుని నుంచి దూరం అయిపోతున్నప్పుడు కొన్ని సంకేతాలు బయలుపడుతుంటాయి మీ జీవితాల్లో. ఆ సంకేతాలు ఏంటి? గుర్తు. కొన్ని సంకేతాలు బయలుపడుతుంటాయి మీకు అనిపిస్తుంటాయి. కొన్ని సంకేతాలు అంటే సూచనలు కొన్ని వస్తుంటాయి మీకు. దేనికి గుర్తు? మీరు దేవునికి దూరం అవుతున్నారు, దేవుడు మిమ్మల్ని విడిపెడుతున్నారని గుర్తు. తెలియని ఒక ఫీలింగ్. ప్రార్థన చేసుకోవడానికి మోకాళ్ళు వంకారు, దేవుడిని పాటలు పాడటానికి, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, ప్రార్థనలో ఉండరు, వాక్యం వినటానికి ఇష్టపడరు. ఏదో కూర్చున్నాంలే, టైం పాస్ చేసాంలే, అటు తిరుగుదాంలే 4 రోజులు ఉంటారు, తర్వాత ప్రార్థన కొర్రారు. అర్థమైంది? వీళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు అంటానికి ఏ సంకేతాలు? కనీసం కుదార్థంగా 1 గంట దోడి ప్రార్థనలో కూర్చునేటువంటి టైం నీకుందా? 1 గంట దోడి, రోజుకు 1 గంట దోడి నేను కుదార్థంగా ప్రార్థన చేసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పండి అమ్మా. ఏం జరుగుద్దో బయట? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే బయట ఏం జరుగుతుంటుందో, అక్కడే కొంపలు మునిగిపోతున్నాయో, ఇక్కడే దరిద్రం వస్తుందో, ఇక్కడేం చేస్తున్నారు, ఇక్కడ ఆడబోతున్నారు. ఇంట్లో నువ్వు దేవునితో కమ్యూనికేషన్ కలిగేది ఎప్పుడు? జీవితాలు సర్వనాశనం అవటానికి కారణము నీ బలహీనతే. జీవితాలు నాశనం అవటానికి కారణము నువ్వే. నేను అప్పుడప్పుడు చెప్తాను, దేవునికి అసాధ్యమైనది ఏది? నువ్వు ప్రార్థన చేసి అడిగితే ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు చెప్పండి? ఈరోజు చాలా మంది అంటున్నారు, మా జీవితాలు బాగలేవు, మాకు ఇది కొరత ఉంది, మాకు ఇది ఇబ్బందులు అయినాయి, అసలు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు నీకు తెలుసా? నువ్వు దేవుని దగ్గర కూర్చోవటంలా, నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలో ఉండటంలా, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయటంలా, నువ్వు దేవుని మందిరంలో కూర్చోవటంలా నీ జీవితం ఏదో దరిద్రం పట్టినట్టుగా ఏదో ఒక నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు. కానీ మీ వల్ల దేవునికి అవమానం తప్పితే ఉపయోగం లేనేలేదు. అంతే. ఎందుకు పొందుకోడు దేవుడు? ఏమన్నాడు? ఒంటె సూది బెజ్జంలో ప్రవేశిస్తుందంటే మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. మరి మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? చెప్పండి. ఒకటి ఇబ్బంది కలిగిందంటే దేవుడు నీకు ఇచ్చేదాకా నువ్వు వదిలిపెట్టకూడదు. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనుషుల మీద ఆధారపడతారు, మెడిసిన్ మీద ఆధారపడతారు, వాళ్ళ మీద ఇవన్నీ బొట్టొట్టి నా దృష్టిలో ఇదంతా వేస్ట్. దేవుడి మీద ఆధారపడుచుడు కావాలంటే. ఎవరి మీద?
దేవుడి మీద ఆధారపడి చూడు. దేవుడి మీద ఆధారపడాలంటే కష్టం కదక్క, చాలా కష్టం కదక్క. దేవుడి మీద ఆధారపడి చూడు. ఇక్కడ సంసోను ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద ఆధారపడ్డారమ్మా? సంసోను ఎవరి మీద ఆధారపడ్డాడు? చెప్పండి త్వరగా, ప్రార్థన చేస్తాను. ఎవరి మీద ఆధారపడ్డాడు సంసోను? ఎవరి మీద తెలుసా? ఎవరి మీద ఆధారపడ్డారు సంసోను? స్త్రీ మీద ఆధారపడ్డా. స్త్రీ దగ్గర లొంగిపోయాడు. ఆధారపడింది ఎవరి మీద? ఎవరి మీద ఆధారపడ్డాడు సంసోను? అమ్మా కొద్దిగా ఆలోచించండి, కొంచెం మైండ్ పదిని పెట్టండి. ఎప్పుడూ అలాగే ఉంటుంది, పనికిరాని మైండ్ అయిపోద్ది. పనికి రావాలి మైండ్ కూడా. ఎవరి మీద ఆధారపడ్డారు సంసోను తెలుసా? ఏందమ్మా? ఆమేన్. తనకున్న నాకు బలం ఉంది, నాకేమవుతుందని తన బలం మీద తను ఆధారపడ్డాడు, కానీ దేవుడి మీద ఆధారపడలా. ఈరోజు నీ ఇంటి మీద, నీ శరీరం మీద, నీ ఆస్తి మీద, నీ అంతస్తు మీద, నీ దగ్గర డబ్బు ఉందని, నా దగ్గర విలువ ఉందని, నాకు పరపతి ఉంది, నేను పెద్ద హాస్పిటల్ చూపించుకోగలను, ఆడిపోయి రాగలను, ఈడిపోయి రాగలను, ఏటి మీద ఆధారపడుతున్నారు, కానీ దేవుడి మీద ఆధారపడే వాళ్ళు కరువైపోయారు. దేవుడి మీద ఆధారపడట్లేదు ఈరోజు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దినమంతయు నా చేతులు చాపి నేను మీ వైపు ఎదురు చూస్తున్నాను, ఎవరైనా నా యొద్దకు వస్తని వచ్చి మేలు పొందుతారని ఎదురు చూస్తుంటే ఒక్కడు కూడా నా యొద్దకు రాలేదంటున్నాడు ఆయన. ఈరోజు ఎగ్జాంపుల్, ఈరోజు శుక్రవారమే కదా, ఉదయం 5 గంటలకు లేసారా, 6 గంటలకు లేసారా, 7 గంటలకు లేసారా? ఆలోచించండి. 6 గంటలకు లేచి ఉంటారు. మళ్ళా ఇప్పుడు ఎంత అయింది? దగ్గర దాపు 9:30 అయింది. ఈ 9:30 అంటే మన ప్రార్థనకు వచ్చే టైంకి మేము వచ్చాక 8 అయింది. వీడికి కనీసం అంతకుముందు 1 గంట, 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? నువ్వు దేవుడి మీద ఆధారపడ్డా? వాళ్ళు వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడతావు, వీళ్ళు వస్తే వీళ్ళతో కూర్చొని మాట్లాడతావు, వాళ్ళు అడిగిపోండ్రు, వీళ్ళు అడిగిపోండ్రు. ఈ తలకాయ నొప్పులు తప్పితే నువ్వు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయవా? అసలు అలవాటు ఉందా? అలవాటు ఎవరికైనా ఉందాక? ఆమేన్. దేవుడు నీ కోరిక తీర్చాలంటే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నాకు ఎంత పెద్ద ఐశ్వర్యం ఉంది, నాకు ఎంత పెద్ద చర్చిలు ఉన్నాయి, నాకు కొదువేముంది అనుకోవద్దు. నీకేదైతే చూసుకొని ఆధారపడుతున్నావో అదే నీకు లేకుండా చేస్తాడు. జాగ్రత్త. నువ్వు ఏదైతే చూసుకొని విర్రవీగుతున్నావో అదే నీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. జాగ్రత్త. దేవుడు గొప్పోడమ్మా. ఎంత గొప్పోడంటే ఆయన గొప్పతనాన్ని కొలవటానికి కొలమానం అనేది లేదంట. అంత గొప్పడు దేవుడు. దేవుని యొక్క చిత్తమును బట్టి నిజంగా చెప్తున్నాను, నేను మీ అందరికి ఒక దేవుని సేవకుడిగా చెప్పేది ఏంటంటే, ఒట్టొట్టి మీద ఆధారపడడం పక్కన పెట్టేయండి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకునే చాలు. రాత్రి మేము ప్రేయర్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళే లోపు టైర్ బ్లాస్ట్ అయిపోయింది. నా దగ్గర వేరే సిస్టర్ గారు కొద్దిగా పెట్రోల్ కొట్టేమని డబ్బులు ఇచ్చారు. 5 అయిపోతే నా దగ్గర రూపాయి కొట్టు. ఆ డబ్బులు ఇచ్చిపోయిన తర్వాత పోయారు, పిల్లలు వచ్చారు, ట్యూబ్ వేసుకొని వచ్చారు, ఇంటికి వచ్చారు. మళ్ళీ ఈరోజు ప్రార్థన కాబట్టి మధ్యలో టైర్ పగిలితే, ఉన్న టైర్ బ్లాస్ట్ అయిపోయింది, ఇంకో టైర్ పగిలితే నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు. నిజంగా 10 గంటల కల్లా నా అకౌంట్లోకి 22,000 వచ్చినాయి. ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇస్తారని కూడా నాకు తెలియదు. అసలు వాళ్ళు ఇస్తారని కూడా తెలియదు నాకు. ఎమ్మటెట్టు ఇటు పోయాను, టైర్ తీసుకొచ్చాను, వేసాను. మళ్ళీ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల మీద ఆధారపడటం వల్ల ఉపయోగం లేదు. ప్రార్థన చేయాలి దేవుణ్ణి. నేను అదే చేస్తాను. సమస్య వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను, అమ్మాయి కూడా చెప్పను, అసలు పాస్టర్ కూడా అసలు చెప్పను, ఎవరికి చెప్పను. బండి వేసుకుని ఒక పక్క వెళ్ళిపోయి ఆడికి కూర్చుంటాను కంటతోటి. ఎవరికి చెప్పను. ఏందనుకుంటే ఎందుకు ఇవన్నీ పట్టించుకోను. సమస్య వచ్చే రోజు ఏం చేస్తాను తెలుసా? ప్రాబ్లమ్స్ ఉన్న రోజు ఎక్కువ యాక్టివ్గా ఉంటాను నేను. నా ముఖంలో ఆ బాధ బయట కనపడకూడదని
పిల్లలు ఉంటారు, ఎక్కువ వాళ్ళతో తిరగటం కానీ అట్ట ఆటలాడటం కానీ ఎక్కువ టైం అట్నే ఉంటాం. ఎందుకంటే మన మొక్కములో ఒక బాధ అనేది కనపడిందంటే అపవాదికి మనం చోటిచ్చిన వాళ్ళం అయిపోతాం. సంసోను దేనికోసం ఎదురు తిరిగాడు? అప్పుడు దెలీలా కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సంసోను పోయి ఇశ్రాయేలీలతో పోయి వాళ్ళతో తిరగాలి, వాళ్ళకి ఏం అవసరమో చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక ఆలోచనలు వస్తాయా? బాగా ఆలోచించండి. నువ్వు మనుషులలో కలిసి దేవునితో గడుపుతుంటే ఇంకొక ఆలోచనలు వస్తాయా? రావు. మరి నువ్వు దేవునితో గడిపితే ఆలోచనలు రావు. నువ్వు ఒక్కడిగా ఏదో దిగాలంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో కూర్చొని ఒక మంచం మీద పడుకొని ఒక దికాలమైన కూర్చుంటే దరిద్రమైన ఆలోచనలన్నీ నీ దగ్గరికి వచ్చి పడతాయి. ఏముందని ఎందుకు దికాలం కూర్చుంటారు ఒక్కొక్కరు నాకు తెలియదు. సంసోను ఏం చేస్తున్నాడు తెలుసా? టైం దొరికితే అడిగిపోతున్నాడు, దేవుని దగ్గరికి పోతున్నాడు. మీరు టైం దొరికితే ఏం చేస్తారు? మీ బలహీనతల దగ్గరికి వెళ్ళిపోతారు. అవునా? టైం దొరికితే కొద్దిగా టైం ఉంటే చాలు, తాగుబోతుడికి తాగాలనిపించి, జోదం ఆడోడికి జోదానికి పోవాలనిపించి, సెల్ఫోన్ చూసేవాడికి సెల్ఫోన్ చూడాలనిపించి, ఏదైనా ఇంట్లో గొడవలు పెట్టుకునే వాళ్ళకు వీళ్ళు ఇట్టున్నారని అనుమానం అనిపించి, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు అసలు చెప్పండి? టైం దొరక్క ఏడ్చారు చాలామంది. దేనికి? దేవునితో గడపడానికి. ఈరోజు నువ్వు టైం దొరుకుతుంది నీకు అసలు దేవునితో గడపడానికి? ఏం పనిలో రేపు డిసెంబర్ నెలలోకి వచ్చానేమంటారు? మంచి సీజను, పొద్దున్నే ఒక 4 రూపాయలు సంపాదించుకునేది ఇప్పుడే కదా, అప్పుడు 4 రూపాయలు సంపాదించుకుంటూ పోతారు. తర్వాత రేపు ఆగస్టు జనవరిలో పోతే ఇప్పుడే కదా పొలాలు తినుకోకపోతే డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటారు. ఈ ఖాళీ టైం ఇచ్చినప్పుడు వ్యవహారాలు చేసుకోవటానికి, అక్కడ వెళ్తా మాట్లాడుకోవడానికి, ఏం చేసుకోవటానికి కానీ అసలు మనం బాగుపడేది దేవునితో మాట్లాడేది ఎప్పుడు? కావాలంటే చూడండి, పనుల కాలం అంటే ఏమన్నారు తమ్ముడు? అబ్బాయి ఇప్పుడు పనుల కాలం అంటే ప్రార్థన, ఇప్పుడు పనుల కాలం కాదు, మరి ప్రార్థన ఎందుకు రాలేదు? అసలు దేవునికి దూరం అయిపోయినాడు. పనుల కాలం అవసరం లేదు, పనుల కాలం కాదు అవసరం లేదు, ఇది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, అంతే. అది ఫిక్స్ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా. వచ్చేవాళ్ళు కాని వాళ్ళకి ఊరకుండా రారు. రావాలనుకున్నాడు దేవుడిని పిలుచుకుంటే ఎన్ని పనులున్నా కరెక్ట్ అన్ని క్లోజ్ చేసుకొని వచ్చేస్తాను, అంతే. అందుకని నేను ఇప్పుడు చెప్తాను మీ అందరికీ, సంసోను బలహీనుడు అయిపోవటానికి ముందు సిమ్టమ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఏం సిమ్టమ్స్? గుర్తులు ఏమేమిటి? దెలీలా, ఎప్పుడు అడగని దెలీలా బలం అడుగుతుంది, ఇదొక గుర్తు. ఎప్పుడు సొమ్ము తీసుకొని నాతో తప్పు చేసే దెలీలా ఏ సొమ్ము లేకుండా నాతో ఫ్రీగా ఉంటుంది, ఇదొక గుర్తు. టిప్పుకోసారి ఫిలిష్తీయుని పిలుస్తుంది ఎందుకు? ఇలాంటి గుర్తులు వచ్చినప్పుడు నువ్వు దాని నుంచి ఏం కావాలి? దాని నుంచి ఏం కావాలి? దూరం అయిపోవాలి. నువ్వు దూరం కాబట్టి ఇంకా దాన్ని బలంగా పునాది చేసుకుంటున్నావు. నీకు అప్పుడప్పుడు కొన్ని అనుమానాలు, ఆ డౌట్లు అవుతుంటాయి మైండ్లో, నాకేం ఎట్టాడి పిచ్చి ఆలోచన అవుతున్నాయని దాన్ని దూరం పోయి ప్రశాంతంగా బైబిల్ తీసుకొని చదువుకోవాలి, లేకపోతే దేవుని పాటలు పాడుకుంటూ కూర్చోవాలి, అంతే. కానీ అదే వస్తుందని దానికి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని సేద్యం చేస్తే ఏమవుతుంది? ఇంకా బలమైపోద్ది. దాన్ని కొట్టాలంటే ఎవరి వల్ల? నీలోనికి ఒక దరిద్రం రాకముందే నువ్వు దాన్ని దూరం చేసుకోవాలి. కానీ వెంటనే ఫిలిష్తీయులు దెలీలా తన యొక్క తొడల మీద పడుకోబెట్టుకొని సంసోను ఒక మంగళకత్తి తీసుకొని వచ్చి సంసోను యొక్క తలంతా గొరిగించి తర్వాత ఏమంటుంది తెలుసా? సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారు లెయ్యి అనగానే ఇట్లా లేస్తే బలం లేదు, ఇంకా ఏం లేదంటక్క, ఆమేన్, బలం లేదు. ఇప్పుడు బలం లేకపోవటం వల్లే వెంటనే వచ్చారు 4-5 ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఇంతకుముందు 10 మంది పట్టుకుంటే ఇట్టా అంటే ఏం చేసేవాళ్ళు? 10 మంది దోమలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2 పట్టుకుని ఇట్టా అంటాడు, రావట్లా. ఏమైంది? సంవత్సరంలో ఉన్న బలము వెళ్ళిపోయింది. అది అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? చదవండి అమ్మా. ఆమె 21 వచ్చామా, లేకపోతే 20 వచ్చాను చూడండి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్మెదను అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియకపోయెను.
దేవుడు నిన్ను విడిచిపెట్టిపోయేది నీకు కూడా, నీ కోరికలు నిన్ను అలా పాడు చేసి పెట్టాయి, నీ జీవితం నిన్ను అలా తగలబెట్టేసింది. దేవుడు నిన్ను విడిచిపెడతాడని నీకు కూడా తెలియదంట. చివరికి ప్రార్థనకు రాకుండా అడిగిపోతారు. తెలిసి వీళ్ళు అడిగిపోతారు, ప్రార్థనకు రారు కొంతమంది. ఆదివారం ఏందో కొంపల మునిగిపోయిపోయినట్టు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రార్థనకు రాకుండా ఫంక్షన్ అయిపోతున్నారు, ప్రార్థనకు రాకపోతున్నా టూర్లకు వెళ్ళిపోతున్నారు, ప్రార్థనకు రాకుండా విందులకు పోతున్నారు, ప్రార్థనకు రాకుండా ఎలా కాడబడుకొని నిద్రలో పోతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మాకేమిలే అనుకుంటున్నారు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, వీళ్ళను దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. ఎవరు విడిచిపెట్టాడు? ఇదే గుర్తింగా. దేవుడు విడిచిపెడితే ఎవరు పట్టుకున్నారు? ఇక్కడ ఎవరు పట్టుకున్నారమ్మా? ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ శత్రువులు పట్టుకుంటారు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూడండి, కావాలంటే ఏదండి ప్రార్థన రోజు వచ్చి ఇదిగో అలా ఊరి పోదాం రమ్మంటే, ఆ రోజు నువ్వు పోతున్నావు అంటే నీకు అర్థం కాలా, దెయ్యంగా నిన్ను పట్టుకోవాలా. దేవుడు విడిచిపెట్టాడు, నీ బంధువులే నీ శత్రువులు, వాళ్ళు పట్టుకొని నేను లాక్కోపోతుంటారు. ఆ రోజు ప్రార్థన మందిరంలో ఉండవలసిన నేను ఈ యొక్క యదవ పనులు చేసే చోట ఉన్నానేంది? ఇప్పుడు చేసావా పని? ఇప్పుడు కూర్చున్నావు అక్కడ. ఆదివారం ప్రార్థనలు ఉండవలసిన నువ్వు ఎక్కడో నీ బంధువులతో ఫంక్షన్ చేసుకుంటూ కూర్చున్నావు, ఎక్కడో నీ బంధువులతో పిక్నిక్లని, టూర్లని, ప్లేస్లని అక్కడ తిరుగుతున్నావు. అర్థమైంది? సినిమాలని, షికార్లని తిరుగుతున్నావు. అర్థమైంది? దేవుడు నిన్ను విడిచిపెట్టాను. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఫిలిష్తీయులు పట్టుకొని ఏం చేశారంట? ఎత్తడి సంఖ్యలు వేసి కట్టేసి కళ్ళు 2 పీకేశారంట. ఏం పీకేశారు? 2 కళ్ళు పీకేసి గుడ్డోని చేసి ఒక తిరగల రాయి ఉంటే ఆ తిరగల రాయి విసిరుతున్నారంట. నువ్వు మా దేవత గుళ్ళో పనికి మాలినోడురని ఆ ప్రాంతంలో సంసోను చేత దేనికి పనికి రానోడని తిరగల రాయలు విసురుతున్నారంట. ఆ టైంలో వాళ్ళందరూ కూడా సంసోనును దేవుడు చూడండి, సంసోనును బందీ గృహంలో బంధించింది ఎవరు? ఫిలిష్తీయులు. వాళ్ళకి అప్పగించింది ఎవరు? వాళ్ళకి అప్పగించింది ఎవరు? ఇప్పుడు చెప్పాలి, చెప్తే ముగించుకుందాం. నాకు తర్వాత మీకు కాదు పాపం. వాళ్ళకి అప్పగించింది ఎవరు? దెలీలా, దేవుడు. ఇంకా వాళ్ళకి అప్పగించింది ఎవరు? తను తానే. ఇంకా వాళ్ళకి అప్పగించింది ఎవరు? తను తానే. కరెక్టే కదా? ఎవరు? ఎలా? ఏంది? తనను అప్పగించింది తన కోరికలే, తనను అప్పగించింది తన ఇష్టాలే. ఇప్పుడు నీ ఇష్టం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, మీ ఇష్టాలు ఏంటి? ఇంట్లో ఒక్కల కూర్చొని మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయటం ఇష్టమా? మీకు సంబంధించిన దగ్గర పోయి కూర్చొని దేవుని గురించి మాట్లాడటం ఇష్టమా? అస్సలకి ఇష్టం అనేవి అంటే ఏంది? పక్కన దారిని పోయేవాళ్ళని పిలిచి వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారన్న, వీళ్ళు ఎందుకు ఇలా వ్యవహారం పెట్టుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య గొడవ దేనికి వచ్చింది, వీళ్ళు ఎందుకు ఏడ తిరుగుతున్నారు, నీ బలహీనత అదే, అందుకే నిన్ను పట్టుకొని ఏడ్చకపోతున్నారు, నిన్ను పట్టుకొని నేర్చుకోకపోతున్నారు. బంధించి కట్టేసి అక్కడేసి ఆ రోజు వాళ్ళు పండగ చేస్తున్నారమ్మా. తెలిస్తే ఏం చేసుకుంటున్నారు? పండగ చేసుకుంటున్నారు. దేనికి? దేనికి చెప్పండి? పండగ దేనికి చేసుకుంటున్నారు? సంసోనును మా కాళ్ళ దగ్గర పడగొట్టినందుకు మా దేవునికి స్తోత్రమని మన దేవుని పేరట పండగ చేస్తున్నారంట. సంసోనును వాళ్ళ కాళ్ళ దగ్గర పడగొట్టింది ఎవరు? ఎవరు? ఇప్పుడు చెప్పారు కదా, ఎవరు? సంసోను యొక్క ఇష్టాలే నిన్ను ప్రార్థనకు రాకుండా మంచం మీద పడేటట్టుగా, పనికి మాలిన చోట తిరిగేటట్టుగా చేసింది ఎవరు? నీ ఇష్టాలే. దానికి ఎవరు బాధ్యులు కాదు. ఇక్కడ ఎవరైనా బాధ్యులా? ఎవరు బాధ్యులు కాదు. నేను అప్పుడప్పుడు చూడండి, సమస్య వస్తే వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ఏకాంతంగా. ఒక అరగంట గంట తోడుకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాను. సమస్య వస్తే, రాకముందంటే రాకుండా కూడా చేస్తా, కానీ వచ్చిన రోజు ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోతాను ఎక్కువ. ఆ సమస్య తీర్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటాను. మళ్ళా తీరకముందు ప్రార్థన చేసేది, అయ్యా ఇది ఉందయ్యా నువ్వు నీవే తీర్చాలని. సమస్య తీరుద్దు చూడు, తీరిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. అది మామూలు విషయం కాదు, మీకు అర్థం కాదు ఇది గురించి. ఇప్పుడు
సంసోను బందీ గృహంలో బంధించబడి ఏడుస్తుంటే వీళ్ళందరూ సంతోషంతో ఆనందంతో మామూలు సంతోషం అది. ఈ టైంలో సంసోను ఏం చేస్తున్నాడు? ఆమేన్. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన. ఎప్పుడు చేస్తున్నాడు? బలం పోయింది, జుట్టు పోయింది, చూసే కళ్ళు పోయాయి, అన్నీ పోయిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ చూడండి, అప్పుడు చదవమ్మా. అప్పుడు సంసోను 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. ఇంతకుముందు ఏమనుకున్నాడు? నా ముందు ఎవడు నిలబడలేడు. అప్పుడు బలం ఉంది, ఇప్పుడేం లేదు. ఇప్పుడేమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి మాత్రమే, ఈ ఒక్క మారు మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ దినాన నువ్వు గొప్ప దేవుడివని సర్వలోకం గుర్తుండేటట్టుగా జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆ యొక్క దేవత గుడిలో సంసోనుని కట్టేశారు. 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇటువల ఒక పిల్లరు, ఇటువల ఒక పిల్లర్, పెద్ద పెద్ద పిల్లర్లు, ఇంతంతలా పిల్లర్లు ఉన్నాయి. ఆ పిల్లర్లకు 2 కట్టేస్తే ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆ పిల్లర్ను ఈ పిల్లర్ని గట్టిగా కొట్టేస్తే 2 పిల్లర్లు ఇరిగి ఆ గుడి పడి ఒక్క దినమందే ఇంచుమించు 3000 మందికి పైగా చచ్చిపోయారంట. ఆమేన్. సంసోను కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు సంసోను పశ్చాత్తాపడ్డాడా పడలేదా? అంటే మనకు ఒక విషయం చెప్తున్నాను, నీలో ఉన్నదంతా పోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకు? సంసోనులో ఉన్న బలం పోయిన తర్వాత ఏమేం పోయింది? ఏమేం పోయి అమ్మా? ఏమేం పోయి చెప్పండి? కళ్ళు పోయాయి, బందీ అయిపోయాడు, వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయాడు. ఇప్పుడు నీలో ఉన్నదంతా పోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేసే టైం ఎలా ఉంటుంది? బందీ అయిపోతావు. ఇప్పుడు నువ్వు దేనికి బందీ అయిపోయావు? ఇప్పుడు నువ్వు ఎక్కడ బానిస అయిపోయావు? ఇప్పుడు నువ్వేటికి బలహీనుడు అయిపోయావు. ఆ బలహీనతలో నుంచి, శత్రువు చేతుల్లో నుంచి నిన్ను దేవుడు తప్పించాలంటే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రోజు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. అప్పుడప్పుడు చాలామంది అంటారు, నాకేమిలే, నేను బలంగా ఉన్నాను, నాకెందుకు ప్రార్థన అంటారు. సంసోను కంటే ఎక్కువ బలం అనేది. సంసోను కంటే ఎక్కువ బలమా? నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేమి? నీ ఆరోగ్యం అంతా గట్టిగా బాగానండి, గట్టిగా ఒక పూట పోతే గ్యాస్ ట్రబుల్ వచ్చి పడిపోయే ఆరోగ్యం మన ఆరోగ్యం. మన ఆరోగ్యం పెద్ద ఆరోగ్యం అనుకుంటున్నారా? దేవుడి దయ, దేవుడి కనికరము, దేవుని చిత్త ప్రకారం మాత్రమే మన జీవితాలు బాగుపడబడ్డాయి. కాబట్టి సంసోను ప్రార్థన చేశాడు, ఆ టైంలో చేశాడు. కానీ నువ్వు ఈ టైంలో ప్రార్థన చేయి. ప్రభువా, నా బలహీనత దేనిలో ఉన్నదో నా శత్రువులకు నేను చెప్పకూడదు. అలా చెప్పకుండా ఉండాలంటే నా ఇష్టాలను నేనేం చేయాలి? ఆమేన్. ఏం చేయాలక్క? చంపకుండా. అవునా కదా? కొందరికి తిండి అంటే ఇష్టం, పాప తెలుసా? తిండిపోతులు ఇష్టం అంటారు. ఏషావుకి ఏమంటే ఇష్టము? తిండి అంటే ఇష్టము. ఆ తిండి కోసము జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు. అది ఇష్టం. ఈరోజు నీకేది ఇష్టం ఆలోచించు. ఇప్పుడు ఏది ఇష్టం నీకు? నీ ఇష్టాలు కొన్ని ఉంటాయి, ఎవరు లేనోళ్ళు ఏం లేదాడా. ఇష్టం ఉండొచ్చు, కానీ దేవుడి కంటే ఎక్కువ ఇష్టం ఉండకూడదు, ఓవర్గా ఉండకూడదు. ఇష్టం కొంత కంట్రోల్ ఉండాలి. కాబట్టి సమయములు నీతో నాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ బలహీనత నీకే తెలుసు. ఎవరికి తెలుసమ్మా? నీకు తెలుసు. నీకు తెలియదు అనుకుంటారా? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, మీ బలహీనతలు, ప్రతి ఒక్కరి బలహీనతలు మీకు తెలుసు. మీ బలహీనతలు మీకు తెలుసు. మీ ఇష్టాలు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసక్క? మీ ఇష్టాలు మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అందుకని చాలామంది ఏం చేస్తారు,
కుడిమిత్తే పండగ అంటారు. కుడిమిత్తే పండగ అంటే ఏం తెలుసా? వాళ్ళ కోరికుంది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత నిజాలని చెప్పించుకుంటారు. నువ్వు నిజాలు చెప్పిన తర్వాత నువ్వేమైపోతావు? బందీ గృహంలో చిక్కుకుపోతావు. తర్వాత ఎంత ఉపయోగం లేదు, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. కానీ సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను ప్రార్థన చేసి నన్ను చంపేయి ప్రభు అని వాళ్ళ బడి చచ్చిపోయాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈరోజు నీ బలము నీ దగ్గర దాచిపెట్టుకో. నీ బలం ఎవరికి చెప్పొద్దు, ఎక్కడ నీ బలం ఉందా. నీ ఇష్టాలు అందరికీ తెలుసు. పిలిచిన ప్రతి చోటుకి వెళ్ళొద్దు. దెయ్యాలు పిలుస్తుంటారు చుట్టుపక్కల, శత్రువులు ఎరేస్తుంటారు మన చుట్టుపక్కల. నీకు ఇదేంటి ఇష్టంగా రా, నీకు ఇదేంటి ఇష్టంగా రమ్మంటారు, నీకు అయ్యి చెప్తుంటారు. ఏది నమ్మద్దు. మూడోది, బలం పోయిన తర్వాత బందీ గృహంలో ఉండి ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేయి. ఒకవేళ ఇంకా నీ బలం పోయి ఉంటే, ప్రభువా నా బలం పోయిందయ్యా, ఈరోజు నా బలం నాకు ఇచ్చి నన్ను బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేయి. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి.